ఆచి చికెన్ మసాలా. ఇక అంబటికి టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. గడ్డాలు మీసాలు మాకు ఉన్నాయి, మేం కూడా తగ్గేదే లేదు అన్నారు. చంద్రబాబుపై దూషణలు మానుకోకపోతే ఊరుకోమన్నారు. అంబటిపై అవినీతి కేసులున్నాయి, కోర్టుకు వెళ్తూ పుష్ప లాంటి స్టంట్లు చేయటం దారుణమన్నారు బుద్ధా. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. ఒకసారి బుద్ధా వెంకన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పుడు అంబటి రాంబాబు ఆల్రెడీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, అయినా కానీ ఇంకా తగ్గేదే లేదన్నట్టు పుష్ప స్టైల్లో మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అనుకోవచ్చా? ఇవాళ అంబటి రాంబాబు ఎన్నో కేసులు అతని మీద అవినీతి కేసులు అంటే ఆ కేసుల్లో హాజరవుతున్నాడు. ఆఖరికి సంక్రాంతి సంబరాలు అనే దాని మీద లక్కీ డ్రాలో కూడా ఏదో చీట్ చేశాడనే ఒక దీని మీద హాజరవుతూ ఏదో పుష్ప సినిమాలో హీరోలాగా అలా చేయడం అనేది చాలా దారుణం. అంటే నువ్వు ఏం సిగ్నల్ ఇస్తున్నావు ప్రజలకి అంటే మళ్ళీ ఇలాంటివి మాట్లాడతానని. ఒక బీసీ మహిళ ఎవరైతే గల్లా మాధవి ఉందో ఒక బీసీ మహిళ, ఆ బీసీ మహిళ నీకు సరైన సమాధానం చెప్పిందిగా, అయినా సరే ఇంకా నువ్వు తగ్గేదేలే అంటే చంద్రబాబు నాయుడు గారిని నేను వ్యక్తిగత దోషల్లో మళ్ళీ మాట్లాడతావా? ఈసారి చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత దోషల్లో మాట్లాడావనుకో తగ్గేదేలే. మేము కూడా మా పార్టీకి కొన్ని నియమాలు కొన్ని ఆదర్శాలు ఉంటాయి కాబట్టి అన్ని చోట్ల నుంచి రాకపోకుండా మీకు ఎక్కడ పడితే అక్కడ మీ మీద కేసులు పెట్టారు. ఈసారి కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మళ్ళీ వ్యక్తిగత దోషల్లో కానీ మాట్లాడేవనుకో నీకు మళ్ళీ మేము కూడా గుంటూరు వచ్చి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంబటి రాంబాబు నీకే కాదు, గడ్డాలు మీసాలు ఉంది, మాకు ఉంది, మేము కూడా తగ్గేదే లే. అంటే ఆల్రెడీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, ఇటు ప్రతిపక్షంలో ఉండి అంటే అధికార పార్టీ వాళ్ళని కూడా ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంటే నేను ఈ విధంగానే మాట్లాడతా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అనుకోవచ్చా? వాళ్ళు ఏంటంటే సిగ్గిడి చేశారు. వైసీపీలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సిగ్గిడిశారు, అధికారం లేనప్పుడు సిగ్గిడిశారు. జనాలు ఇవన్నీ గ్రహిస్తున్నారు. గ్రహించి వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో 11 సీట్లతో బుద్ధి చెప్పారు. ఈసారి ఎలా చెప్పాలో కూడా వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. ఇవన్నిటికీ సమాధానం ప్రజల ఓట్ల ద్వారా చెప్తారు. అంటే నెక్స్ట్ అంబటి రాంబాబు ఇచ్చినటువంటి సిగ్నల్స్ కానీ అంబటి రాంబాబు పైన తర్వాత మీరు తీసుకునే ఏమన్నా చర్యలు లాంటివి ఏమైనా ఉంటాయా? చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుందండి. అతను తప్పు చేస్తే గ్యారంటీగా ఇచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఏదైనా వ్యక్తిగత దోషాలు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అది కూడా చెప్తున్నాం. ఈసారి మీరు కూడా సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత దోషాల్లో కానీ మాట్లాడితే తగ్గేదేలే. ఓకేనా? ఖచ్చితంగా ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత దూషణలు చేస్తే మేము కూడా తగ్గేదిలే, ఎంతవరకైనా వెళ్తాం, అంబటి రాంబాబుకు మాత్రం తగిన శాస్తి చెబుతామని మాత్రం మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేందర్తో శ్రీధర్, TV9 విజయవాడ.